సూర్యాపేట జిల్లా నందు సూర్యాపేట పట్టణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఫుడ్ మర్చెంట్స్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వివిధ కిరాణా అండ్ సూపర్ మార్కెట్స్ అండ్ వివిధ రంగాలకు సంబంధించిన ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి వ్యాపారులకు ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఇప్పుడు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంట రామచంద్రారెడ్డి గారు అండ్ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏంటంటే వీళ్ళకి ముఖ్యంగా ఈ ట్రేడర్స్ అంటే ఆహార పదార్థాలని ఫుడ్ ప్రోడక్ట్స్ అనేటటువంటి వాటిని మీద ఏవైతే కండిషన్స్ అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి అనుకూలంగా వీళ్ళు ఏ నియమాలు ఏ నిబంధనలకు మేరకు వీళ్ళు అమ్మాలి అంటే వినియోగాలు అండ్ తర్వాత వీళ్ళ యొక్క విక్రయాలు జరపాలనేటువంటి విషయం మీద ఈరోజు వాళ్ళకి కూలంకషంగా వారికి ఒక అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత ఫుడ్ లైసెన్స్ అనేటటువంటిది మ్యాండేటరీ, ఇది ప్రభుత్వ అనుమతి అనేటటువంటిది తప్పకుండా తీసుకోవాలనేటువంటి వాళ్ళకు ఒక సందేశాన్ని ఈరోజు మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇక్కడ కిరణ్ కుమార్ ఖమ్మం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇక్కడ సూర్యాపేట ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో తను కూడా తన యొక్క సమక్షంలో వీళ్ళందరికీ ఈరోజు అవగాహన ఇవ్వడం జరిగింది. సుమారుగా ఎంతమంది వచ్చి ఉంటారు మంది ఈరోజు వీళ్ళ యొక్క ట్రేడర్స్కి మేము అవగాహన ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఏం చెప్పాము అనంటే ఫస్ట్ ఫుడ్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ, వాళ్ళు లైసెన్స్ తీసుకోమని చెప్పాము. లైసెన్స్ ఒకవేళ వాళ్ళ కాలపరిమితి దాటినట్లయితే వాళ్ళకు రెన్యువల్ చేసుకోమని కూడా చెప్పాము. అండ్ తర్వాత ఆహార పదార్థాలకు లేబుల్స్ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్క షాప్లో స్టాక్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయమని చెప్తున్నాము. తర్వాత లూజ్ ఆయిల్స్ విక్రయాలు జరపకూడదని చెప్తున్నాము. క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి వీళ్ళు ప్రతి షాప్లో కూడా. అండ్ తర్వాత వీళ్ళు ఆ లేబుల్కి సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ ఉండాలి. తర్వాత దాని ఎంఆర్పి రేట్ అనేటటువంటి అంటే ప్రామినెంట్గా ఉండాలి, విజిబుల్గా ప్రతి ఒక్కరికి కనిపించేలాగా అక్షరాలు ఉండాలి. అవి లేకపోతే మీరు ఎక్కడైతే కొనుగోలు చేశారో అప్పుడు రిజెక్ట్ చేయమని చెప్తున్నాం సింపుల్గా. తర్వాత కొనుగోలు చేసినటువంటి బిల్లును కూడా దగ్గర పెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే రేపు ఏదైనా ఒక ప్రోడక్ట్ని మేము దాంట్లో ఇరెగ్యులారిటీస్ అనేటువంటి గుర్తిస్తే ఆ ప్రోడక్ట్ని దాని ద్వారా ఆ నివేదిక ద్వారా వీళ్ళని ఎవరినైతే మేము బాధ్యుల్ని చేయాలనంటే ఖచ్చితంగా దాని తయారీదారుడి యొక్క వివరాలు ఖచ్చితంగా ఉండాలి. అవి చెప్తున్నాం. బ్యాచ్ నెంబర్ అనేది ఉండాలి ఫుడ్ ప్రోడక్ట్. తర్వాత సీల్డ్ కండిషన్లో ఉన్నటువంటి ఒక ఫుడ్ ప్రోడక్ట్స్ని మాత్రమే అమ్మాలని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రతి ఒక్క విక్రయదారుడు కూడా ప్రతి ఒక్క వినియోగదారుడే, ఎందుకంటే తను కూడా వినియోగిస్తాడు ఆ పదార్థాలను. సో వాటిని మీరు అమ్మేటప్పుడు క్వాలిటీ అనేటటువంటిది మెయింటైన్ చేయమంటున్నాము. తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోమంటున్నాము. హైజీన్ అండ్ శానిటేషన్ మెయింటైన్ చేయమని చెప్తున్నాము. తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఒక ప్రభుత్వం వారి చేత నిషేధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు దీని ద్వారా అవేర్నెస్ తీసుకొని వాటి యొక్క విక్రయాలు జరపకూడదని హెచ్చరించాము. తర్వాత వీళ్ళకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. దేని గురించి అనంటే నాణ్యమైన వస్తువులని ఆహార పదార్థాలను మాత్రమే వినియోగదారులకు అందించమని, దాని ద్వారా ఏది ఆహారం యొక్క మన పరిరక్షణ ప్రమాణాలను పాటించమని వాళ్ళకు కోరడం జరిగింది.